తెలంగాణ రాజకీయాల్లో నిశ్శబ్దం కనిపిస్తుందా? భారీ తుఫానుకు ముందు వచ్చే ప్రశాంతతలాగా ప్రస్తుత పరిస్థితి ఉందా అంటే అవుననే అంటున్నారు బీజేపీ నాయకులు. పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ను ఢీకొట్టేందుకు బీజేపీ ఎలాంటి సుదీర్ఘ వ్యూహాన్ని అనుసరిస్తుందో ఇప్పుడు తెలంగాణలోనూ అదే ఫార్ములాను అమలు చేయాలని ఢిల్లీ పెద్దలు డిసైడ్ అయ్యారా? తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలో ఉన్న బీఆర్ఎస్ మరోసారి అధికారం కోసం రావాలని పోరాడుతున్నా అంతిమంగా తెలంగాణ గడ్డపై కాషాయ జెండా ఎగరవేయడమే లక్ష్యంగా అగ్రనాయకత్వం పావులు కదుపుతోందా? రాష్ట్రంలో కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ అనే వాతావరణాన్ని సృష్టించడమే కమలనాథుల అసలు ఎజెండానా? లెట్స్ వాచ్ ది స్టోరీ. తెలంగాణలో అధికారంలోకి రావడమే టార్గెట్గా బీజేపీ పెద్దలు పావులు కదుపుతోన్నట్టు ప్రచారం జరుగుతోంది. రాష్ట్రంలో బలమైన ప్రతిపక్షంగా ఎదిగి వచ్చే ఎన్నికల్లో విజయం సాధించడమే టార్గెట్గా పావులు కదుపుతున్నారు కమలం పార్టీ అగ్రనేతలు. పక్కా ప్లాన్ ప్రకారం పకడ్బందీ వ్యూహరచన చేస్తున్నారు. చేరికలతో పార్టీని బలోపేతం చేయాలని భావిస్తున్న కమలనాథులు తెరచాటుగా మంత్రాంగాన్ని నడుపుతూ ప్రత్యర్థులను దెబ్బతీయాలని వ్యూహం రచిస్తున్నట్లు చెబుతున్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి బలం పుంజుకుని అసెంబ్లీపై బీజేపీ జెండా ఎగరేయాలని భావిస్తోందట. తెలంగాణ రాజకీయాలు మరింత వేడెక్కే అవకాశం ఉంది. అధికార ప్రతిపక్ష పార్టీల వ్యూహాలు, చేరికలు, అంతర్గత సమీకరణలే భవిష్యత్తు రాజకీయ దిశను నిర్ణయించనున్నాయి. తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం 3 ప్రధాన పార్టీల చుట్టూ వ్యూహాత్మక చర్చలు ఊపందుకున్నాయి. రాబోయే ఎన్నికల దృష్ట్యా బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల మధ్య సమీకరణాలు మారే అవకాశం ఉందన్న అంచనాలు రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి. ముఖ్యంగా రాబోయే ఎన్నికల్లో మరింతగా బలపడాలని భారతీయ జనతా పార్టీ లక్ష్యంగా పెట్టుకున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. బూత్ స్థాయి వ్యవస్థను బలోపేతం చేయడం, ప్రభుత్వ వైఫల్యాలపై దూకుడు పెంచడం, ఇతర పార్టీల నుంచి బలమైన నేతలను చేర్చుకోవడం వంటి వ్యూహాలపై దృష్టి పెట్టినట్లు సమాచారం. ఏకంగా తెలంగాణలో అధికారం చేపట్టడమే లక్ష్యంగా ప్రణాళికలు రూపొందిస్తున్నట్టు తెలుస్తోంది. తెలంగాణలో బీజేపీకి ఎప్పటినుంచో ఉన్న ప్రధాన బలహీనత క్షేత్రస్థాయిలో బలమైన అభ్యర్థులు లేకపోవడం. ప్రధాని మోదీ ఇమేజ్తో ఓట్లు పడుతున్నా వాటిని సీట్లుగా మార్చడంలో రాష్ట్ర నాయకత్వం విఫలమవుతోంది. దీనిని అధిగమించేందుకు ఈసారి బీజేపీ సంస్థాగతంగా ఎదగడం కంటే వలస నేతల విధానానికే ప్రాధాన్యతనిచ్చే అవకాశం ఉందన్న టాక్ నడుస్తోంది. ప్రతి నియోజకవర్గంలో గెలుపు గుర్రాలను గుర్తించి ఇతర పార్టీల నుంచి బలమైన నేతల్ని తీసుకురావడమే ఏకైక మార్గమని హైకమాండ్ ఓ క్లారిటీకి వచ్చిందట. అందుకే రాష్ట్ర ఉన్న నాయకత్వ కొరతను గుర్తించి ఆపరేషన్ ఆకర్షణను పట్టాలెక్కించాలని వ్యూహాలు రచిస్తున్నారట. ప్రస్తుతం బీఆర్ఎస్లో నెలకొన్న అనిశ్చితిని బీజేపీ తనకు అనుకూలంగా మార్చుకుంటోంది. భారీ క్యాడర్ ఉన్న నేతలు ఇప్పటికే ఢిల్లీ వైపు చూస్తున్నారనే ప్రచారం కేవలం ఊహాగానం మాత్రమే కాదు. దాని వెనుక బలమైన సంప్రదింపులు కూడా జరిగినట్లు గుసగుసలు వినపడుతున్నాయి. దాదాపు 20 నుండి 30 మంది మాజీ ఎమ్మెల్యేలు, కీలక నియోజకవర్గ నేతలతో బీజేపీ అగ్రనాయకత్వం టచ్లో ఉందట. రాష్ట్రంలో కాంగ్రెస్ గ్రాఫ్ పడిపోతుండటంతో భవిష్యత్తులో కాంగ్రెస్ కు ప్రత్యామ్నాయం బీజేపీనే అని నమ్ముతున్న ద్వితీయ శ్రేణి నేతలు కూడా కమలం గూటికి చేరేందుకు క్యూ కడతారని అనుకుంటున్నారు. ఈ చేరికల పర్వం వచ్చే 6 నెలల్లో తెలంగాణ రాజకీయాల్లో పెను మార్పులకు కారణం కానుందని బీజేపీ నాయకులు మాట్లాడుకుంటున్నారట. కవిత కొత్త పార్టీ పెట్టడం వల్ల ప్రతిపక్ష ఓట్లను చీల్చే వ్యూహంగా కనిపిస్తున్నా దానివల్ల నష్టపోయేది ఎక్కువగా బీఆర్ఎస్ పార్టీయేనని బీజేపీ లెక్కలేస్తోంది. బీఆర్ఎస్ ఓటు బ్యాంకు చీలిపోతే యాంటీ ఇన్కంబెన్సీ ఓట్లు కాంగ్రెస్ కు వెళ్లకుండా తమ వైపు తిప్పుకోవాలని బీజేపీ ఆలోచనగా ఉందట. గత అసెంబ్లీ ఎన్నికల్లో 8 సీట్లతో సత్తా చాటిన ఉత్సాహంతో ఉన్న కమల దళం ఈసారి ఆ సంఖ్యను నేరుగా అధికార పీఠం దక్కే స్థాయికి తీసుకువెళ్లాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకోసం బూత్ స్థాయి వరకు నెట్వర్క్ బలోపేతం చేస్తూనే రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేందుకు భారీ కార్యాచరణను సిద్ధం చేసుకుంటోందట. మొత్తానికి తెలంగాణ త్వరలోనే జాతీయ రాజకీయాలకు కేంద్ర బిందువుగా మారనుందట. అధికార కాంగ్రెస్ తన పట్టు కాపాడుకోవాలని చూస్తుంటే బీజేపీ మాత్రం కర్ణాటక తర్వాత దక్షిణాదిలో తన 2వ స్థావరాన్ని తెలంగాణలోనే ఏర్పాటు చేసుకోవాలన్న పట్టుదలతో ఉంది. ఇతర పార్టీల నుంచి వచ్చే చేరికలు, సామాజిక సమీకరణాలు, బీఆర్ఎస్ లో చీలికలు, ఈ 3 అంశాలే బీజేపీ విజయానికి సోపానాలుగా మారుతాయని ఆ పార్టీ శ్రేణులు భావిస్తున్నాయట. సెటిలర్ల ఓట్లు, యువత మద్దతును కూడగట్టుకుని రాబోయే ఎన్నికల నాటికి తెలంగాణలో అధికార పీఠంపై కన్నేసిన బీజేపీ వ్యూహం ఎంతవరకు ఫలిస్తుందో తెలియాలంటే వేచి చూడాల్సిందే.